చిక్కుడుకాయ ఫ్రైని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ముందుగా చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటామన్నమాట. ఇందులోని మసాలా కోసం అయితే పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అలాగే వేయించిన శనగపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు, స్పైసీనెస్ కోసం అయితే 4 మంచి ఘాటుగా ఉన్న ఎండుమిర్చిని అయితే తీసుకున్నాం అనమాట. వీటిని మంచిగా చిన్న జార్లో వేసి కచ్చాపచ్చిగా ఇలా తిప్పుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి. మనం స్పైసీనెస్ కోసం ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఇందులో లాస్ట్లో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చిక్కుడుకాయ ఫ్రై రెడీ.